ఆయనకి పర్సనల్గా కలిసి కూడా నేను చాలాసార్లు చెప్పా, అన్నా నువ్వు ఫైట్ చేసేది ఒక మోసగాడితో, ఒక దొంగతో, ఒక అవినీతి పరుడితో. కాబట్టి మనం కూడా కొన్ని అన్న అబద్ధాలు చెప్పడం మీరు నేర్చుకోకపోతే మనం మన పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి మేము ఆ రోజు కూడా ఎన్నికలు జరిగేటప్పుడు నేను పేర్నాని రాధా గారు చిత్తూరు వెళ్ళాం. ఆయన చిత్తూరులో ఉంటే రుణమాఫీ చేస్తానన్నాడు, రైతులకి డ్వాక్రా మళ్ళీ రుణమాఫీ చేస్తానన్నాడు, ఇంటింటికి ఉద్యోగం ఇస్తానన్నాడు, అనేక వాగ్దానాలు చెప్తున్నాడు. మనం కూడా చెప్దామని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే అవన్నీ ఎట్టా చేస్తాం, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని అడిగాడు ఆయన. చంద్రబాబు ఎట్టా చేస్తాడో మనం కూడా అలాగే చేద్దాం, మనం చెప్దాం అని చెప్తే ఇంతమందిని మోసం చేసి ఇంతమంది ఉసురు కట్టుకొని ఆ వచ్చేటువంటి ముఖ్యమంత్రి పదవి నా ఎడంకాలు గోడితో సమానం నేను చెప్పనని చెప్పాను. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని తట్టుకోలేక ఆ రోజు ఈ రోజు కూడా అనేక రకాలైనటువంటి అబద్ధపు నిందలు ఆయన మీద, 1,00,000 కోట్ల అవినీతి చేశాడని చెప్తాడు. 1,00,000 కోట్ల రూపాయలు కనుక జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసి ఉంటే, మొన్న మా దగ్గర కనుక అంత డబ్బు ఉంటే నీకు ఒక్క సీటు కూడా ఈ రాష్ట్రంలో వచ్చేది కాదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి 95లో పార్టీ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక పార్లమెంట్ కానించి పంచాయతీ ఎలక్షన్ వరకు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 10 కోట్ల రూపాయలు, 20 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలు ఓన్లీ